ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాల కారణంగా అన్నదాతలు ఆగమయ్యారు. రాత్రి కురిసిన వర్షానికి నర్సంపేట మార్కెట్ యార్డ్లో వరి, మొక్కజొన్న, పత్తి తడిసి మొత్తైంది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అకాల వర్షంతో అన్నదాతలు ఆగమైపోతున్నారు. నేను రాత్రి కురిసినటువంటి వర్షంతో వరి, మొక్కజొన్న, పంతి పంటలకు ఊహించని నష్టం వాటిల్లినట్టుగా రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నర్సంపేట మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న మొత్తం తడిసి ముద్దైంది. ఆరబోసినటువంటి మొక్కజొన్నలు వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఊహించని విధంగా ఒక్కసారిగా రాత్రి వర్షం కురవడంతో మొక్కజొన్న అంతా తడిసిపోయిందని నర్సంపేట సంబంధించినటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది రైతులు మొక్కజొన్నను వర్షం నీటిలో కొట్టుకుపోయాయి. ఉదయం ఎండ ఉండింది. మధ్యాహ్నం సాయంత్రం తర్వాత అకస్మాత్తుగా గాలి దుమారంతో వర్షం రావడంతో అన్నదాతలు అయోమయానికి గురై మార్కెట్ లో ఆరబోసుకున్నటువంటి మొక్కలు పూర్తిగా తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తే టార్పాలిన్ కవర్లు కప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వరద నీటిలో పట్టం మొత్తం కొట్టుకుపోయింది. మొక్కలు రాసులు చేసేందుకు మొక్కల వద్ద నిలిచిన నీటిని తొలగించేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొద్ది రోజుల క్రితం మార్కెట్ తీసుకొచ్చినటువంటి మొక్కజొన్నలు ఆరబోసి రాత్రి వేళల్లో రాసులుగా చేసినటువంటి నేపథ్యంలో కవర్లు కప్పుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. మార్కెట్ లో మొత్తం కూడా మొక్కజొన్న తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యాపారస్తులు ఇప్పటికైనా కావచ్చు, మిగతా వారంతా కొనుగోలు కేంద్రాలను వెంటనే కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కొనుగోలు కేంద్రం దగ్గర ఏర్పాటు చేసినటువంటి మొక్కజొన్నలను వెంటనే కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసినటువంటి వర్షానికి పత్తి, వరి, మొక్కజొన్న తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సింధు. రైట్. థ్యాంక్ యూ తిరుపతి.